అన్న చెప్పండి, ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా అయితే చేపట్టారు అయితే ఇందిరా పార్క్ దగ్గర. ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఈ రోజు గతంలో పిసిసి ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చెలమని అవుతుండు. ఆ ముఖ్యమంత్రి సెంట్రల్ లైబ్రరీ, ఈ కూతవేడి దూరంలో ఉన్న సెంట్రల్ లైబ్రరీలో మోకాళ్ళ పైన కూర్చొని నిరుద్యోగులందరికీ 3 నెలలు పుస్తకాలు పక్కన పెట్టండి, మీకు అండగా నిలబడతామని చెప్పి మాట ఇచ్చి వాళ్ళని పెద్ద ఎత్తున మోసం చేసింది. కాబట్టి వాళ్ళందరూ నిరుద్యోగులందరికీ అండగా నిలబడాలని చెప్పి బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా చెక్ లో మేము నిరుద్యోగ మహాధర్నకు పూనుకున్నాం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, గ్రూప్ 1 లో 1:100 నిష్పత్తిలో ఈరోజు అడ్మిషన్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు నింపాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు కూడా బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పి నిరుద్యోగులందరికీ అండగా నిలబడాలని చెప్పి ఈరోజు ఈ మహాధరణ కార్యక్రమాన్ని మేము పూనుకున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే స్టూడెంట్స్ కి మేము 1:100 లో అంటే గతంలో కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల మేము చేయలేకపోతున్నాం, ఇంకోటి గ్రూప్ 2 కి పోస్ట్ పోన్ కూడా చేస్తున్నాం అని చెప్పేసి నిన్న కలవడం కూడా జరిగింది కదా, మరి ఏం చెప్తారు? ఈ రోజు గ్రూప్ 1 లో ఎలాంటి కోర్టు నుంచి కూడా కోర్టు ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పి ఏదో చాటిన మాటలు చెప్తున్నాడు. ఈరోజు చాలా స్పష్టంగా 1:100 పిలవండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మా నాయకులు చెప్పారు, మేము నిపుణులం కూడా కనుక్కున్నాం. 1:50 కాదు, 1:100 పిలవండి. మీ యొక్క ప్రతిపక్ష నేతగా ఉన్న బట్టి విక్రమార్క, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క స్వయంగా అసెంబ్లీలో చెప్పిన మాట కదా ఇది. ఈరోజు స్పష్టంగా ఉన్నది. ఈరోజు ఎలాంటి నిబంధనలు అడ్డు లేవు. 1:100లో పిలవండి. అదే విధంగా ఈ గ్రూప్ 2 వాయిదా అంటున్నాడు కదా, వాయిదా వేయడం మేము స్వాగతిస్తున్నాం. వాయిదాతో పాటు గ్రూప్ 2 పోస్టులు పెంచండి, గ్రూప్ 2 పోస్టులు వేసి నూతన నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇదైతే చూసుకుంటాను, ఇప్పుడు అయితే స్టూడెంట్స్ నిరుద్యోగులు ధర్నాకు వచ్చినా కూడా, ముట్టడికి వచ్చినా కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి, అటు అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ అరెస్ట్ చేసి రాత్రులంతా స్టేషన్ లో ఉంచుతున్న పరిస్థితి. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాసిం రజ్వీరి పాలన వస్తున్నట్టు, నిజాం నవాబులు పరిపాలిస్తున్నట్టు ఈరోజు డిఎస్సి అభ్యర్థులు తెలంగాణలో పూట గతి లేక ఒక పూట తిని ఒక పూట తినకునే అభ్యర్థులు చదువుకుంటూ ఉంటే వాళ్ళు మా అభ్యర్థులు మా డిఎస్సిని పోస్ట్ పోన్ చేయండి అని చెప్తే ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళ జుట్టుబట్టి లాగిర్రు. ఈరోజు తెలంగాణ ఆడపడుల జుట్టుబట్టి లాగి పోలీస్ స్టేషన్లో వేసిర్రు, లాఠీ చార్జీలు చేసిర్రు, వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టిర్రు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు బీజేపీ ఇవన్నీ ఖండిస్తూ ఉంది. మా పైన దాడులు చేస్తూ ఉన్నారు. టీఎస్పీ ముట్టడిస్తే మా పైన దాడి చేసిర్రు. ఈరోజు ఈ దాడులకి రేవంత్ రెడ్డి ప్రతివారం ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఉద్యోగ నోటిఫికేషన్ ఏవైతే పిలిపించినావో ఆ పిలుపన్నింటి కూడా మెగా డిఎస్సి చేయాల్సిందిగా ఈరోజు బస్ స్టాండ్ లో బ్యానర్లు వేసుకొని చురకానందం పోతుండే రేవంత్ రెడ్డి. ఈరోజు శుభాకాంక్షలు చెప్తున్నాడు. ఈరోజు ఏం నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పి ఆనందపడుతున్నావు. ఈరోజు కేవలం 6,000 పోస్టులు పెంచినావు. గత ప్రభుత్వం 5,000 పోస్టులు ఇస్తే ఈ ప్రభుత్వం 6,000 పోస్టులు పెంచి 11,000 పోస్టులతో డిఎస్సి చేసింది. మెగా డిఎస్సి చేస్తా అని చెప్పినావు కదా, మెగా డిఎస్సి వేసి బ్యానర్లు కట్టాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. ఇంకోటి చూసుకుంటే స్టూడెంట్స్ కూడా మా పట్ల హ్యాపీగానే ఉన్నారు, కావాలని వాళ్ళని తప్పుదోవ పట్టించి అటు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళని రెచ్చగొడుతున్నారు ప్రధానంగా వాళ్ళు చెప్తున్న విషయాలు, మరి ఏంది నిజంగా? ఈ రోజు ముఖ్యంగా ప్రభుత్వంతో చర్చలు చెప్పిన స్టూడెంట్స్ లో చాలా మంది కూడా విద్యార్థి నాయకులు, ఎన్ఎస్యుఏ నాయకులు కావచ్చు, టీజేఎస్ కోదండరాం సంబంధించిన నాయకులే ఉన్నారు. అక్కడ వాళ్ళు పోయి ఒక 2-3 పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఏదో ఇది చాటుమాటుగా చేసుకునే వ్యవహారంగా చేసుకుంటున్నారు. ఈ రోజు ఎక్కడ కూడా గ్రూప్ 2 అభ్యర్థులు సంతోషంగా లేరు. గ్రూప్ 2 పెంచుతా అని చెప్పండి. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసినావు కదా, స్వాగతిస్తున్నాం. అదే విధంగా గ్రూప్ 2 లో ఎన్నైతే 2,000 చిల్లర ఖాళీలు అవి కూడా అన్నిటి కలిపి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఖచ్చితంగా అందరు హ్యాపీగా ఉంటారు. ఇట్లా సగం పనులు చేస్తే మాత్రం రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా నిలదీస్తాం, మంత్రులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తాం. మీరు చేస్తున్న డిమాండ్స్ అయితే 1:100 కానీ అటు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచకుండా పోతే సో ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతున్నారు ముందు? ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షుడు గారు స్వయంగా చెప్పిండు. ఈ రోజు చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగులను తీసుకొని ఎక్కడైతే యూత్ డిక్లరేషన్ ప్రకటించారో సర్వనర్ స్టేడియం వరకు పాదయాత్రగా వెళ్తాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నిరుద్యోగికి, ప్రతి కుటుంబానికి అందరికి తెలిసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గతంలో ఏమి హామీలు ఇచ్చిండు, ఎందుకు తుంగలో దొక్కుతుండు, ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా చేస్తాం. అదే విధంగా నిరుద్యోగుల హామీలు నెరవేర్చకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తాం, అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం, రాష్ట్ర మంత్రులు కూడా బయటికి రాకుండా వాళ్ళ వాహనాలు కూడా ముట్టడించాం. మేము జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధం. నిరుద్యోగుల హామీలు నెరవేర్చే వరకు బీజేవైఎం నిరుద్యోగులకు అండగా నిలబడుతుందని చెప్పి ఈ వేదికగా మేము అందరికీ హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.